వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. వైవిఎస్ చౌదరి ఆయన దర్శకుడయ్యి దాదాపు 27 సంవత్సరాల పైనే అయింది. అంటే ఎప్పుడో 1998, 99 ఆ ప్రాంతంలో ఆయన దర్శకుడయ్యాడు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే సినిమాతోటి. ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. ఆ వెంటనే సీతారామరాజుతోటి నాగార్జున్ని, హరికృష్ణని ఆ ఇద్దరితోటి సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. సో అట్లా వైవిఎస్ చౌదరి సినీ ప్రయాణం దర్శకుడిగా మొదలైంది. ఇంతకీ మనం ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వైవిఎస్ చౌదరి సీనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని, ఇంకా చెప్పాలంటే పరమ భక్తుడు. ఎన్టీఆర్ అంటే ఏమైనా చేస్తాడు, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం అయినా సరే, ఏదైనా పని అయినా సరే ఆయనకి చెప్తే ఎలాంటి స్వార్థము లేకుండా, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా చేసేటువంటి పరమ భక్తుడు. అందుగురించే ప్రతి సంవత్సరం ఎన్టీఆర్కి సంబంధించినటువంటి జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఒక యాడ్ వస్తుంది పత్రికలకి, మీడియా వాళ్ళకి కూడా. అలా తన భక్తిని ఆయన చాటుకుంటూ ఉంటాడు. సో రామారావు గారి గురించి ఆయన అభిప్రాయాల్ని కూడా, తన భక్తిని కూడా తన మాటల రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆయన రీసెంట్గా ఎన్టీఆర్కి సంబంధించి, అంటే నందమూరి వంశానికి సంబంధించి నటుల నుంచి నటనాపరంగా చూసుకుంటే 4వ వంశానికి చెందినటువంటి ఒక హీరోని మన ముందుకు తీసుకురావడానికి, అంటే పరిచయం చేయటానికి ఆయన రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ గార్డెన్స్, సాధారణంగా ఆ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఎప్పుడైనా ఆయన జయంతులకి, వర్ధంతులకి వెళ్ళి ఆ నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆయన అభిమానులు, సో ఆయనకి భక్తి ప్రపత్తులతోటి శ్రద్ధాంజలి ఘటిస్తూ వస్తుంటారు, నివాళి అందజేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఈయన సినిమానే ప్రారంభించారు. సో రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ముహూర్తపు సన్నివేశం, ఆ ప్రారంభ కార్యక్రమం అక్కడ ఆయన చాలా ఆడంబరంగా చేశాడనే చెప్పాలి. అందులో నందమూరి ఆడపడుచులైనటువంటి, అంటే ఎన్టీ రామారావు గారి కుమార్తెలైనటువంటి లోకేశ్వరి, పురంధేశ్వరి, అలాగే భువనేశ్వరి, ఈ ముగ్గురిని కూడా దానికి విశిష్ట అతిథులుగా ఆహ్వానించి వాళ్ళ చేత ఆ సినిమాని ప్రారంభింపజేశాడు. అంటే ఈ 4వ తరం కథానాయకుడు ఎవరు అంటే హరికృష్ణ గారి కుమారుడైన పెద్ద కొడుకు అయినటువంటి జానకిరామ్. సో మనందరికీ తెలుసు, హరికృష్ణ గారు మన ముందు లేరు, మన మధ్య లేరు ఇవాళ. జానకిరామ్ గారు కూడా మన మధ్య లేరు. సో ఇద్దరూ కూడా వేరు వేరు సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మరి ఆ జానకిరామ్ పెద్ద కొడుకే నందమూరి తారక రామారావు, అలియాస్ రామ్. అందరూ కూడా ముద్దుగా రామ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఏంది ఈ వంశంలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ అనే పేరుతో ఉండాల్సిందేనా అనేటువంటి డౌట్లు ఎవరికైనా రావచ్చు. ఈయన నికార్సుగా ఈ రామన్ మనం ఏదైతే చెప్పుకున్నామో జానకిరామ్ పెద్ద కుమారుడు, ఇతను అమెరికాలో పుట్టాడు. తను ఇంకా భూమి మీదకి రాకముందే ఆయన పేరుని అమెరికాలో నందమూరి తారక రామారావు అని జానకిరామ్ రిజిస్టర్ చేయించాడు. కాబట్టి తను పుట్టకముందే ఎన్టీఆర్ అన్నమాట. సో అలా ఆ విషయాన్ని ఆయన తాతగారైనటువంటి నందమూరి మోహనకృష్ణ, అంటే ఎన్టీ రామారావు గారి కుమారులో ఒకరైనటువంటి నందమూరి మోహనకృష్ణ ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు ఆ ఎన్టీఆర్ గార్డెన్స్లో జరిగినటువంటి ఆ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మీడియా ముందు తెలియజేశారు. సో దానికోసం నిజానికి ఈ రామ్ అంటే నందమూరి తారక రామారావు, ఇతను ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నప్పటికీ కూడా కొన్నేళ్ల క్రితమే
మేబీ 2014లో అనుకుంటాను. 'దానవీర సూరకర్ణ' అనేటువంటి సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అందరూ కూడా బాలతారలతో తీసినటువంటి సినిమా. అందులో తను ఈ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించాడు. అప్పుడే చాలా బాగా చేశాడు. 'ఎన్టీ రామారావు మునిమనవడంట' అని చెప్పి ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకున్నారు. మరి అలాంటి ఆ అబ్బాయి ఈరోజు అన్ని రకాలుగా తర్ఫీదు పొంది, ఎందుకంటే ఆ అబ్బాయిని హీరోగా ఎంచుకున్న తర్వాత వైవిఎస్ చౌదరి అతనికి అన్ని విషయాల్లోనూ కూడా తర్ఫీదుకి సిద్ధం కమ్మని చెప్పి చెప్పాడు. తను కూడా అన్ని విధాలుగా తను సిద్ధమయ్యి, అంటే ఒక హీరోకి ఏమేమి కావాలి, ఏమేమి లక్షణాలు ఉండాలి, ఎందులో శిక్షణ పొంది ఉండాలనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి డాన్సులు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, నటన కానివ్వండి, డైలాగ్ డిక్షన్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆ అబ్బాయి తర్ఫీదు పొందాడు. చాలా ఆ అబ్బాయి ఆ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడే ఆ ఓపెనింగ్ సీన్‌లో మొన్న జరిగినటువంటి ఓపెనింగ్‌లో తెలిసిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి హీరో మెటీరియల్ అనేటువంటి ఆ నమ్మకం అందరిలో కలిగింది. వైవిఎస్ చౌదరి తను డైరెక్టర్ అయిన తర్వాత ఆ నందమూరి వంశానికి సంబంధించినటువంటి హీరోలతో పనిచేయాలని కలలు కన్నాడు. ఇందాకే చెప్పాను తన రెండో సినిమానే 'సీతారామరాజు' అని. ఆ 'సీతారామరాజులో' సీతయ్య అనే పాత్రలో హరికృష్ణ, రామరాజు అనే పాత్రలో నాగార్జున నటించారు. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములుగా కనిపిస్తారు. ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. అప్పటికే హరికృష్ణ మిడిల్ ఏజ్‌లోకి వచ్చేసాడు. అయినప్పటికీ ఆయనతో ఆ తర్వాత 'లాహిరి లాహిరిలో' అనే సినిమాలో ఆయన ఒక కథానాయకుడిగా తీసుకున్నాడు. అందులో ఆయనకి భానుప్రియ ఆయన పక్కన హీరోయిన్. ఇక ఏదైతే ఆ సినిమాలో అంటే 'సీతారామరాజు' అనే సినిమాలో సీతయ్య అనే పాత్ర చేశాడో, ఆ సీతయ్య అనే పాత్రతోటే దాన్నే టైటిల్‌గా పెట్టి ఆయనతోటి సోలో హీరోగా 'సీతయ్య' అనే ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ టైంలో హరికృష్ణ ఏంటి, సోలో హీరో ఏంటి, ఆయన అసలు పనికొస్తాడా అలాంటి క్యారెక్టర్‌కి? అంత పవర్‌ఫుల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ రోల్. పైగా ఆయన పక్కన హీరోయిన్‌లుగా సౌందర్య, సిమ్రాన్. సో, ఈ కాంబినేషన్ ఒక అన్‌యూజువల్ కాంబినేషన్ అంటాం. అలాంటి కాంబినేషన్ తోటి ఆయన ఆ 'సీతయ్య' అనే సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అంటే ఒక మిడిల్ ఏజ్‌లో ఉన్నటువంటి ఒక నటుడితోటి మాస్ సినిమా చేసి మాస్ ఆడియన్స్ చేత మెప్పించి హిట్ చేయించినటువంటి ఘనత వైవిఎస్ చౌదరిదైతే, ఆ వయసులో సోలో హీరోగా నటించి అంతకుముందు లేనటువంటి ఒక కొత్త చరిత్రను సృష్టించినటువంటి చరిత్ర హరికృష్ణది. అలా 3 సినిమాలు ఆయన హరికృష్ణ గారితోటి చేశాడు కథానాయకుడిగా. సో, ఆ 'సీతయ్య' అనేది ఇద్దరికీ కూడా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆయన రామ్ పోతినేని అనే ఒక టీనేజ్ కుర్రాడిని, మనందరికీ తెలిసినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ గారి తమ్ముడైనటువంటి మురళీమోహన్ కొడుకు రామ్, అతన్ని హీరోగా పెట్టి 'దేవదాస్' అనే సినిమాని ఆయన రూపొందించాడు. అప్పటికి ఆ సినిమా ప్రారంభించే టైంకి 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు రామ్. రిలీజ్ అయిన తర్వాత అది ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, అందులో పాటలు కానివ్వండి, ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ కానీ, అందులో ఆ సినిమా ద్వారానే ఇలియానా కూడా మన ముందు హీరోయిన్‌గా వచ్చింది. ఆమె తొలి తెలుగు సినిమా. సో, అట్లా ఆ ఇద్దరి జంట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ వైవిఎస్ చౌదరికి తనని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. అలా వచ్చిన సినిమానే అంటే ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ ఆయన డైరెక్ట్ చేశారు. 2007లో ఆ సినిమా ప్రారంభమైంది. 'ఒక్క మగాడు' అనే టైటిల్ తోటి. సో, ఆ టైటిలు అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా సరే భలే టైటిల్ పెట్టాడు చౌదరి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. నిజానికి అప్పుడు ఒక కథ కూడా వినిపించింది. గట్టిగానే వినిపించింది. నిజానికి ఆ 'ఒక్క మగాడు' అనే టైటిల్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆశపడ్డాడని, ఎప్పుడైతే వైవిఎస్ చౌదరి ఈ సినిమాని ఆ 'ఒక్క మగాడు' అనే టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడో, ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి
ఆ టైటిల్ తోటి తను సినిమా చేయాలి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎక్కువగా ఆశించాడని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం వైవిఎ చౌదరి మాత్రం ఆ ఒక్క మగాడు అనే టైటిల్తో బాలకృష్ణని కథానాయకుడిగా పెట్టి సినిమా తీశాడు. అందులో తాత మనవడుగా బాలకృష్ణ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు అందులో. ఒక తాతగా, ఒక మనవడిగా. సో అట్లా తాత సరసన సిమ్రాన్, అలాగే మనవడి సరసన అనుష్క అందులో నటించారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దానికి ప్రధాన కారణం అందులో తాత పాత్రని అంతకుముందే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా భారతీయుడు. ఆ భారతీయుడు గెటప్ తోటి ఒక్క మగాడు క్యారెక్టర్ని తీర్చిదిద్దటమే వైవిఎస్ చౌదరి చేసినటువంటి పెద్ద తప్పు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఎందుకంటే ఇంకా అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా పచ్చిగా ఉంది. భారతీయుడు అనే క్యారెక్టర్ అందరిలోకి వెళ్ళింది. ఆ ఆహార్యం ఒక డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ అలాంటి ఆహార్యంతో బాలకృష్ణ కనిపించేటప్పటికి అది చాలామంది దాన్ని కాపీగా, సో ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి ముందుగానే రిజెక్షన్కి గురైంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. బాక్సాఫీస్ ద్వారా ఘోర పరాజయం పాలైంది. అది 2008 మొదట్లో వచ్చింది. అప్పటి నుంచి అయితే 2008 తర్వాత ఇంతవరకు కూడా ఆయన మళ్ళీ నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి ఏ హీరోని కూడా ఆయన డైరెక్ట్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడో 1999లో అట్లా అంటే ఇప్పటికి 26, 27 సంవత్సరాల క్రితం ఆయన సినిమా తీస్తే ఇన్ని సంవత్సరాల్లో ఆయన తీసింది కేవలం 9 అంటే 9 సినిమాలే వైవిఎస్ చౌదరి. అందులో యువరాజు లాంటి ఇంకొక ప్రయోగం కూడా ఉంది. అది మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సినిమా. మహేష్ బాబుకి రెండో సినిమా. మొదటి సినిమా రాజకుమారుడు అని మనందరికీ తెలుసు. రాజకుమారుడు వెంటనే మళ్ళీ యువరాజు అని చేయడం, రెండింటి అర్థం కూడా ఒకటే. అందులో కూడా పిల్లల తండ్రిగా, ఒక పిల్లాడి తండ్రిగా అతను కనిపిస్తాడు మహేష్ బాబు. ఒక చాక్లెట్ బాయ్ లాంటి ఒక అబ్బాయి, అప్పుడే హీరోగా వచ్చినటువంటి మహేష్ బాబు ఒక పిల్లాడి తండ్రిగా కనిపించడం అనేది ఎవరు కూడా, ఆడియన్స్ ఎవరు కూడా జీర్ణం చేసుకోలేపారు. అందుకనే ఆ సినిమా కూడా నిజానికి ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సింది. ఒక యావరేజ్ ఆ రేంజ్లో వచ్చి ఆగిపోయింది. సో చివరగా వచ్చేటప్పటికి రే అనే సినిమాతోటి ఆయన, అంటే 10 ఏళ్ళు అయిపోయింది, 2015లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాతోటి సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం కావాలి. అంటే ఫస్ట్ ఫిల్మ్ అతనిదే, కానీ నిర్మాణంలో జాప్యం కావటం వల్ల దానికంటే ముందు పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ముందుగా రిలీజ్ అయ్యి ఆ సినిమాతో పరిచయం అయ్యాడు సాయి ధరమ్. ఈ సినిమా రే అనే సినిమా అతనికి రెండో సినిమాగా రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు అతను సినిమా తీయకుండా ఉండిపోయాడంటే, ఆయన పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళటం వల్ల, సో అక్కడికి వీళ్ళు వెళుతూ రావటం వల్ల ఈ సినిమా అనేదాన్ని ఆయన కొంతకాలం తాత్కాలికంగా పక్కన పెట్టాడని చెప్పేసి మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఆ పిల్లల చదువులు పూర్తయి ఇప్పుడు తను ఇంకా సినిమా మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఆయన తన భార్య గీతని, యలమంచిల గీతని నిర్మాతగా పెట్టి, చూడండి ఎక్కడ కూడా ఆ ఎన్టీఆర్ మీద అభిమానం వదల తన బ్యానర్కి, అంటే ఆల్రెడీ ఆయనకి బొమ్మరిల్లు వారి అనే ఒక బ్యానర్ ఇదివరకు ఆయన తీసిన సినిమాల్లో ఉండేది. ఆ లాహిరిలో అనే సినిమా నుంచి ఆయన బొమ్మరిల్లు వారి అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అనేటువంటి ఒక బ్యానర్ను స్థాపించాడు. అంటే ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, ఇక్కడ న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి ఆ సంస్థను స్థాపించి దానిలో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఇప్పుడు గీతతోటి తన భార్యని గీతని ప్రొడ్యూసర్గా పెట్టి తను డైరెక్టర్గా, అంటే తన స్వీయ బ్యానర్లో ఇప్పుడు నందమూరి వంశానికి చెందినటువంటి 4వ తరం కథానాయకుడు నందమూరి తారక రామారావుని ఆయన పరిచయం చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన మరి ఒక చరిత్ర సృష్టిస్తాడా? 10 ఏళ్ల గ్యాప్తో సినిమా చేస్తుంటే అనేక సందేహాలు ఉంటాయి చాలామందిలో. కానీ ఆయన చాలా పకడ్బందీ అయినటువంటి కథతోటి ఈ సినిమా చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి రామ్ తోటి, ఎన్టీఆర్ అలియాస్ రామ్ ఈ సినిమాతోటి గొప్పగా అరంగేట్రం చేసి ఆ నందమూరి వంశం ఖ్యాతిని నిలబెడతాడా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.